హలో అండి. ఈ వీడియోలో ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు ఒకే వీడియోలో పోస్ట్ చేద్దామంటే లెంత్ చాలా ఎక్కువ అవుతుందండి. సో అందుకని నేను ఈ వీడియోలో ఒక స్టిచ్చింగ్ మట్టుకి పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో కటింగ్ అండ్ పేపర్ పేస్టింగ్ రెండు పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే నేను లైనింగ్కి పేపర్ పేస్టింగ్ చేసేసానండి. ఇలా కాకుండా సపరేట్ లైనింగ్కి పేపర్ పేస్టింగ్ చేస్తే స్టిఫ్గానే ఉంటుంది, కానీ మనకి కస్టమర్స్ ఇచ్చే లైనింగే 1 మీటర్ ఇస్తారండి. అంతకంటే ఎక్కువ ఇవ్వరు అసలు. మీటర్ పావు తీసుకురమ్మన్నా వాళ్ళు మీటరే తీసుకొస్తారు. సో మనం మీటర్లో 40 సైజ్ బ్లౌజ్ కట్ చేసి మళ్ళీ పేస్టింగ్ కోసం తీయాలంటే చాలా కష్టము. అందుకని నేను ఇక్కడ పేపర్ పేస్టింగ్ అనేది లైనింగ్ లోపలే చేసేసాను. సో చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను 2 స్టిచ్చెస్ వేస్తున్నాను. నార్మల్గా అయితే అందరు ఒకటి ఎడ్జ్కి ఒక స్టిచ్ వేస్తారు అంతే. ఇలా 2 స్టిచ్చెస్ వేయడం వల్ల మనకి లైనింగ్కి అతికిస్తున్నాం కాబట్టి తొందరగా మెత్తగా అవ్వకుండా కొంచెం స్టిఫ్గా ఉంటుంది. సో మీరు డైలీ వేర్ డ్రెస్సెస్కి అయితే డబల్ లైనింగ్ చేయాలండి కంపల్సరీ పేపర్ పేస్టింగ్కి. ఇలా బ్రొకేడ్ ఇలా ఫ్యాన్సీ బ్లౌజెస్ అయితే ఎప్పుడో ఒకసారి వేస్తారు, ఎక్కువ పిండరు కాబట్టి, వాష్ చేయరు కాబట్టి పర్లేదండి, నడుస్తుంది. సో ఇలా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని నెక్ లైన్ వెంబట్టి ఒక స్టిచ్ చేసుకోండి. తర్వాత మనకి స్కాలపింగ్ ఉంటే స్కాలపింగ్, లేకపోతే ఏదైనా కట్స్ ఉన్న కట్స్ వెంబట్టి స్టిచ్ చేయండి. స్టిచ్ చేసేటప్పుడు దగ్గర స్టిచ్ పెట్టుకోండి. స్పీడ్ మరీ ఎక్కువగా పెట్టకండి. ఎక్కువ పెడితే ఏమవుతుందంటే మనకి మిషన్ కంట్రోల్ కాదు. ఆ ఎడ్జ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి స్టాప్ చేయడం అనేది మన కంట్రోల్లో ఉండదు అన్నట్టు, స్పీడ్ ఎక్కువ ఉంటే. సో ఇలా లాస్ట్లో రబ్ చేసుకోండి. రెండు వైపులా కూడా సేమ్ ఫస్ట్ సైడ్కి ఏదైతే చేస్తున్నామో స్టిచ్చింగ్ వెంబటే సెకండ్ సైడ్ కూడా అదే చేయాలండి. ఒకటి కంప్లీట్ అయిన తర్వాత ఇంకొకటి చేస్తా అంటే మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇలా ఆపోజిట్ సైడ్స్ రావు, ఒక్కోసారి రెండు ఒకే సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా నేను ఎలా కంట్రోల్ చేస్తున్నానో చూడండి ఒకసారి. వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ స్కిప్ చేసేయండి. జస్ట్ రాని వాళ్ళ కోసం మట్టుకి నేను వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి. సో ఇలా స్కాలపింగ్ వెంబట్టి కట్ చేసుకోండి. 1/2 ఇంచ్ క్లాత్ అనేది డెఫినెట్గా ఉండాలండి. మాస్టర్స్ ఏం చేస్తారంటే చాలా తక్కువ క్లాత్ వదిలేస్తారండి. సో అలా చేయకండి ఎప్పుడైనా. ఇది బ్రొకేడ్ కాబట్టి ఇలా పోగులు వచ్చే ఛాన్స్, జరీ బయటకు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో 1/2 ఇంచ్ అనేది కంపల్సరీ వదిలేయండి లోపలికి. వదిలేసిన తర్వాత ఇలాగా బయటకు తీయండి. గోరుతో ఇలా అనండి, అంటే మనకి మంచిగా ఎక్కడికక్కడ సెట్ అయిపోద్ది నెక్ అనేది. సో ఇలా అండి 2 సైడ్స్ ఫినిష్ చేసుకోవాలి. నెక్స్ట్ కూడా అంతే, నేను కటింగ్ ఇచ్చుకొని లోపలికి తిప్పేస్తాను. మీరు స్ట్రిప్ వాడకుండా ప్యాటర్న్ బ్లౌజెస్ కుట్టాలి అనుకోవడం ఫూలిష్నెస్ అవుద్దండి. మనకి పోతే అక్కడ ఒక 5 రూపీస్ లాస్, 5 to 10 రూపీస్ లాస్ వస్తుంది కావచ్చు, కానీ ఫినిషింగ్ మట్టికి అంతే నీట్గా ఉంటుంది. సో అది ఇలాంటి బ్లౌజెస్కి కొంచెం ఎక్కువనే పడుతుందండి. 40 సైజ్ కాబట్టి నెక్స్ పెద్దగా ఉంటాయి, బ్రాడ్ కూడా ఎక్కువ ఉంటాయి. మనకి పేపర్ అనేది చాలా వేస్ట్ అవుతుంది, క్యాన్వాస్. సో దానికి తగ్గట్టు ప్యాటర్న్ బ్లౌజెస్ కాబట్టి ప్యాటర్న్కి తగ్గట్టే మనం అమౌంట్ కూడా ఛార్జ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, నేను ప్యాటర్న్ కోసము గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ శారీ నుండి తీసుకున్నానండి. ఎల్లో కలర్ మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కదా, అది బ్రొకేడ్ రావడం వల్ల కొంచెం స్టిఫ్గా ఉంది. ఈ శారీ ఫ్యాబ్రిక్ ఏంటంటే చాలా పల్చగా ఉందండి. సో నేనేం చేశానంటే మళ్ళీ ట్రాన్స్పరెంట్ కూడా ఉంది, పల్చగా ఉంది ప్లస్ ట్రాన్స్పరెంట్ ఉంది. సో అది కవర్ చేయడానికి నేను లైక్రా అనేది అటాచ్ చేశాను. గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్కి బ్లాక్ కలర్ లైక్రా అటాచ్ చేశాను. దానివల్ల కొంచెం స్టిఫ్నెస్ వస్తుంది, ప్లస్ నీట్గా కూడా ఉంటుందండి. మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైకి ఎత్తేయకుండా కూడా ఉంటుంది. చాలా నీట్ లుక్ అనేది వస్తుంది. బోత్ సైడ్స్కి ఇలానే చేయాలండి.
ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఇప్పుడే కట్ చేయొద్దు మీరు, మనం అటాచ్ చేసుకున్న తర్వాత కట్ చేస్తాము. లేకపోతే కొంచెం అటు ఇటు అయినా కూడా ఇప్పుడు దాకా కుట్టింది మొత్తం వేస్ట్ అవుతుందండి. సో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్స్ అనేది ఇప్పుడే మొత్తం రిమూవ్ చేసేయకండి. సో ఇలా బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఒక్కసారి నాకు మీరు వీడియో ఎవరన్నా చూస్తున్నట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్స్లో వీడియోస్ క్లారిటీ ఉంటున్నాయా, లేకపోతే ఇంకా దగ్గర నుండి తీయాలా వీడియోస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నేను ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మీరు ఎనీ బ్లౌజ్ మనకి ఇది వస్తేనే మనం ఏ బ్లౌజ్ చూసినా కూడా కుట్టగలుగుతామండి. సో ఇక్కడ నేను కట్ చేసింది ఉంది కదండి, నాకు కొన్నిసార్లు ఏమవుతుందంటే నెక్ 12-13 ఉన్నప్పుడు మనకి చాలా పొడవుగా అవసరం పడుతుందండి క్యాన్వాస్. అన్ని టైమ్స్ అంత ఇప్పుడు ఓ 10 ఇంచెస్ ఉందనుకోండి, అది వదిలేసి మళ్ళీ మనం 12 ఇంచెస్ కట్ చేయాల్సి వస్తుంది కదా. సో నేను ఏం చేస్తాను అంటే ఎంత ఉందో అంతవరకు కట్ చేసుకొని మిగిలింది మళ్ళీ వేరే చిన్న పీస్ తీసుకొని అటాచ్ చేసుకుంటాను. సో దట్ మనకు ప్రాబ్లం ఏం రాదండి. మీరు కొంచెం ఎక్స్పర్ట్ అయితే ఇట్లాంటివి ట్రై చేయొచ్చు. స్టార్టింగే ఇట్లా ట్రై చేయకండి. ఆల్రెడీ మంచి ఫామ్లో ఉన్న వాళ్ళకైతే ఈ టిప్ కూడా యూజ్ అవుతుందండి. ఎంత ఉంటే అంత నెక్ కంటే ఇప్పుడు చూడండి నాకు 2-3 ఇంచెస్ మంది రౌండ్ దగ్గర తక్కువ పడింది. సో నేను చిన్న పీస్ని అక్కడ అటాచ్ చేసుకున్నాను. అలా ఇప్పుడు క్యాన్వాస్ లైనింగ్కి స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి అవుట్లైన్ వెంబట్టి మనం స్టిచ్ చేసుకుంటున్నాము. చూడండి పాయింట్స్ మాత్రం ఎగ్జాక్ట్గా తిప్పాలండి. తిప్పితేనే మీకు మన క్యాన్వాస్ ఎంతైతే కట్ చేసామో అంతే నీట్గా ఫినిషింగ్ కూడా వస్తుంది. లేకపోతే అయితే రాదండి. సో చూడండి ఈ మధ్య అంటే రీసెంట్ టైమ్స్లో ఏ నెక్స్ట్ చూసుకున్నా మనకి స్కాలపింగే ఉంటుందండి. సో మీరు ఒక 2-3 టైమ్స్ స్కాలపింగ్ ప్రాక్టీస్ చేయండి. చేస్తే చాలా ఈజీ అవుతుంది స్టిచ్చింగ్ కూడా. మీకు హ్యాండ్స్ తోటి మనకి క్యాన్వాస్ని, లైనింగ్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ని కంట్రోల్ చేయడం రావాలి, స్టిచ్చెస్ కంట్రోల్ చేయడం రావాలి. అప్పుడే మనకి స్కాలపింగ్ అనేది నీట్గా వస్తుంది. సో ఇలా అవుట్లైన్ వెంబటే వేసుకోండి స్టిచ్చెస్ అన్నీ కూడా. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి స్టిచ్చింగ్. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. స్టార్ట్ చేయకపోతే అసలు ఏది రాదండి. కొంచెం మనకి స్టార్ట్ చేసిన కొత్తలో కొంచెం వేస్ట్ అవుతుంది. క్యాన్వాస్ అయినా బ్లౌజెస్ అయినా ఒక 2-3 వేస్ట్ అవుతాయి కావచ్చు మీకు రాకపోతే. తర్వాత మట్టికి ప్రాక్టీస్ అవుతుందండి కంపల్సరీ. సో చూడండి నేను ఎలా చేస్తున్నానో చూడండి, అది ఫాలో అవ్వండి. ఈ స్కాలపింగ్ కట్స్ దగ్గర స్మాల్ సీజర్ యూజ్ చేయండి. మన పెద్ద కత్తెర అయితే మీకు కట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ అక్కడ మనం విప్పి చేయాలంటే ఫినిషింగ్ మొత్తం అవుట్ అయిపోద్దండి. సో ఇలా ఇప్పుడు తిప్పేసుకుంటున్నాను. ఇంకా నీట్ ఫినిషింగ్ కూడా ఇస్తానండి నేను. దీనికి ఇన్విజిబుల్ పైపింగ్ కూడా వేసే అంత కెపాసిటీ మన దగ్గర ఉంటుంది. కాకపోతే ఇంకా మనం అదే కస్టమర్ ఎంత అమౌంట్ ఇస్తారు, మనకి ఎంత టైం పడుతుంది అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా అండి. ఈ బ్యాక్కి కూడా పైపింగ్ ఇచ్చిన తర్వాత ప్యాటర్న్ కూడా జాయిన్ చేయవచ్చు. అది కూడా మనకి చాలా నీట్గా ఉంటుంది. అని అది ఇంకా కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఇక్కడ పైపింగ్ యూజ్ చేయట్లేదు. సో ఇప్పటికే మనకి చాలా టైం పడుతుందండి. సో చూసినంత ఈజీ అయితే కాదండి వర్క్ చేయడము. మిషన్ పైన కూర్చొని ఇలాంటి ప్యాటర్న్ మొత్తం రెడీ చేయాలంటే అంత ఈజీ అయితే కాదు. సో ఇక్కడైతే చూసుకుంటున్నా నేను వస్తుందా లేదా అనేది, ఎంతవరకు వస్తుంది అనేది ఒకసారి చెక్ చేస్తున్నా. ఈ రెడీ అయిన తర్వాత దానికి పక్కన పెట్టేసుకోండి. నాకు అసలు చాలా టైట్ ప్లేస్లో మిషన్ అదంతా సెటప్ చేసుకున్నా కాబట్టి అంత గ్యాప్ ఉండదండి నీట్గా పెట్టుకోవడానికి. ఉన్న దాంట్లోనే మనం అడ్జస్ట్ చేసుకుంటాం అన్నట్టు. ఓకేనండి. మనకి 34 నుంచి ఏ బ్లౌజ్కైనా మనకి హ్యాండ్ అనేది జాయింట్ పడుతుందండి. చాలామంది ఇక్కడ నేను ఒక టిప్ చెప్తాను చూడండి మీకు. చాలామంది ఇలా ఒక సైడ్ క్లాత్ పెట్టుకొని హ్యాండ్స్ వేసుకోండి, అప్పుడు మీకు జాయింట్ పడితే
ఒక్క సైడే జాయింట్ పడుతుందని చాలా వీడియోస్లో చెప్తారు. కానీ అది ఎప్పుడంటే లైనింగ్ ఎక్కువ ఉన్నప్పుడే వర్కౌట్ అయిద్దండి. ఇప్పుడు ఇది 40 సైజు ప్యాటర్న్ బ్లౌజ్ కదా. ఇప్పుడు నేను అలా కట్ చేశాను అనుకోండి, ఇలా 4 సైడ్స్ అతుకు వచ్చేటట్టు కట్ చేస్తే మనకి ఎంత చిన్న పీస్ జాయింట్ వేసినా మనకి జాయింట్కి సరిపోతుందండి. అలా 2 సైడ్స్ మనం ఇలా జరుపుకొని వేస్తున్నప్పుడు 2 సైడ్స్కి జాయింట్ పడాలంటే చాలా పెద్ద పీస్ కావాలండి. పెద్ద పీసెస్ మనకి బ్లౌజ్లో మిగలవు. సో అప్పుడు మళ్ళీ చాలా గజిబిజి అయిపోతుందండి బ్లౌజ్. 2-3 పీసులు అతికి మనం జాయిన్ చేయాల్సి వస్తుంది. సో 34 నుంచి అబోవ్ బ్లౌజ్ వేసే ఏమున్నా మీరు 4 సైడ్స్ జాయింట్ వచ్చేటట్టే హ్యాండ్ కట్ చేసుకోండి. ఓకేనండి. సో ఇలా ఇక్కడ నేను పైపింగ్ ఏం వేయట్లేదు. అంటే నాకు ప్యాటర్న్కి తీయంగా గ్రీన్ కలర్ క్లాత్ ఏమైనా ఉంటే అప్పుడు నేను పైపింగ్ వేస్తానండి, లేకపోతే వేయను. ఆల్రెడీ బార్డర్ ఉంది కాబట్టి సరిపోతుంది. ఇలా బ్రొకెడ్ వాటికి మనం పైపింగ్ వేసినా ఒకటే వేయకున్నా ఒకటే అండి. అంత ఎన్హాన్స్ అయితే కాదు. ఆపోజిట్ కలర్తో వేస్తే తప్పించి గోల్డ్ కానీ అలా ఏమన్నా వేస్తే అసలు ఎన్హాన్సే కాదండి. సో ఇలా ఇప్పుడు అడిషనల్గా ఉన్న క్లాత్ మొత్తము కట్ చేసుకోండి. చూడండి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ వాడుతున్నాను, ఎక్కడ క్లాత్ ఎక్కడ జాయిన్ చేస్తున్నానో చూడండి. ఈజీగా అనిపిస్తే నన్ను ఫాలో అవ్వండి. హ్యాండ్స్కి అయితే సైడ్కి జాయిన్ చేస్తున్నాను. కొంచెం జాయింట్స్ ఉంటే చాలామంది వేయరండి, కంపల్సరీ వేయండి. వాళ్ళు అంతంత పెట్టి బ్లౌజెస్ కుట్టించుకొని ఒక క్లాత్ చంక దగ్గర పిగులుతుంది అన్న రీజన్ తోటి వాళ్ళు బ్లౌజ్ పడేయొద్దు కదా. వాళ్ళు కూడా కుట్టించుకున్నందుకు వర్త్ ఉండాలి, మనం కూడా చేసినందుకు మనకి కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో ఇలా సో అదండి. ఇక్కడ ఇంకొక క్లిప్ మిస్ అయిందండి. నేను మొబైల్ స్విచ్ ఆఫ్ అయినట్టుంది. యాక్చువల్గా నేను స్కాలపింగ్కి పైపింగ్ వేసిన క్లిప్ ఒకటి అండ్ ప్రిన్సెస్ కట్ హ్యాండ్స్ జాయిన్ చేసే క్లిప్ కూడా మిస్ అయిందండి. ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes క్లిప్ అనేది మిస్ అయినట్టుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందండి. నేను ఆన్లోనే పెట్టాను కానీ అది ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిందో నేను చూడలేదు. సో స్టార్టింగ్ కదా, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొంచెం అర్థం చేసుకొని వీడియోస్ ఫాలో అవ్వండి. ఓకేనండి. ఇక్కడ నేను జాయింటింగ్ వేస్తున్నాను చూడండి. సైడ్ జాయింట్స్ మనకి వేస్ట్ వచ్చేసి 34.5 సంథింగ్ 35 ఉంది. 8.7 మనకు రావాల్సింది 8.7 రావాలి. 35 ఇలా బ్యాక్ 2 సైడ్స్ అండ్ ఫ్రంట్ కూడా బోత్ సైడ్స్కి నేను ఇలా పెట్టుకుంటాను. ఒక్కొక్కరి వే ఒక్కోలా ఉంటుందండి సైడ్ స్టిచెస్ వేసేటప్పుడు కూడా. ఎవరు ఎలా చెప్పినా కూడా మీరు కటింగ్ కరెక్ట్గా ఉంటేనే ఈ స్ట్రైట్ లైన్స్ అనేటివి వస్తాయండి. మీరు కటింగ్లో ఏమాత్రం కొంచెం ఒక లైన్ అటు ఇటు అయినా కూడా ఆ లైన్ మనం అక్కడ చంక దగ్గర క్రాస్కి వెళ్ళిపోతుంది లైన్. సో చూడండి స్ట్రైట్గా వచ్చింది. మీరు కటింగ్ కరెక్ట్గా చేయకపోయినా లైన్ స్ట్రైట్గా వచ్చిందంటే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది. ఓకేనా అండి. సో ఇలా ఇక్కడ చూడండి అన్నీ ఈక్వల్గా పెట్టుకొని ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే స్టిచ్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే చిన్న మెషిన్స్లలో అయితే ప్రాబ్లం ఏం లేదండి, కానీ జాక్ మెషిన్లో 1 time స్టిచ్ వేసిన తర్వాత రిమూవ్ చేయడం అనేది అది చాలా పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది మనకి. సో చూడండి చంక వరకు స్ట్రైట్గా తీసుకోండి. మనం మార్కింగ్ పెట్టుకున్న దగ్గరికి రావాలి ఖచ్చితంగా. 9కి పెట్టుకున్నా నేను, 9కి వచ్చింది. సో కింద 6.5 6 సంథింగ్ ఉందండి. 6కి పెట్టుకొని లైనింగ్ వేసుకుంటున్నాను. సో చూడండి మనకి స్ట్రైట్గా వస్తుంది. ఇలా లాగితే స్ట్రైట్గా రావాలి స్టిచ్. అప్పుడే మనకి బ్లౌజ్ సెట్ అయినట్టు లెక్క అండి. ఓకేనా. ఇలా నేనైతే 4 స్టిచెస్ వేస్తాను. మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. కొందరైతే 3 వేస్తారు.
ప్రతిదానికి ఈ పని ఇలానే చేయాలని ఉంటుంది కదండి. అంటే ఎగ్జాక్ట్గా ఇది ఇలానే అని కొన్ని ఉంటాయి కదా, అలా అయితే 4 లైన్స్ వేస్తే మనకి పర్ఫెక్ట్ అన్నట్టు బ్లౌజ్కి. ఓకేనా అండి, నేనైతే 4 వేస్తాను, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. ఇలా సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు కూడా స్టార్టింగ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. అలా మీకు ఏమైనా వచ్చినా కూడా నాకు కింద చెప్పండి, నేను దానికి సొల్యూషన్ ఇస్తాను. నాకు తెలిసినంత వరకు అయితే సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇలా బ్యాక్ ఫ్రంట్ మొత్తం మనకి సరిపోతుందా తీసుకున్న మెజర్మెంట్కి, లేకపోతే సరిపోవట్లేదా అని చూసిన తర్వాతనే స్టిచ్చెస్ వేయాలండి. తర్వాత రిమూవ్ చేయడం అనేది అసలు కాని పని, బ్లౌజ్ ఫినిషింగ్ మొత్తం పోద్ది. ఓకేనండి, ఇలా వేసుకోండి. నాకు ఎప్పుడైనా సరే బ్లౌజ్ అయిపోయే మూమెంట్లోనే థ్రెడ్ అయిపోతుందండి, మరి అదేంటో అర్థం కాదు. మళ్ళీ అది పెట్టుకునేసరికి ఒక 5 minutes టైం వేస్ట్. ఇక్కడ సైడ్ స్టిచ్చెస్ వేయడం అయిపోయిందండి. నేను థ్రెడ్స్ స్టిచ్ చేయడం కోసము క్లాత్ తీసుకుంటున్నా. మీకు ముందు నేను ఒక షార్ట్లో చెప్పినట్టు ఇక్కడ ప్లెయిన్ క్లాత్ తీసుకుంటున్నా అండి. నేను బ్రొకేడ్ క్లాత్ అయితే మనకి థ్రెడ్స్ తిప్పడం పెద్ద రిస్క్ అండి, అది సరిగా రాదు, లావుగా వస్తుంది, అంత ఫినిషింగ్ కూడా ఉండదు. సో ఇలాంటి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కదా, దీంతో థ్రెడ్స్ తిప్పడానికి మీరు ట్రై చేయండి. మరీ డెలికేటెడ్గా ఏమి ఉండదండి. మనం క్లాత్ 1/2 inch లోపలికి పెట్టి కట్ చేసుకున్నట్లయితే మనకి మంచి స్ట్రాంగ్గానే ఉంటాయి. పిగలడం అలా అసలు ఏం ప్రాబ్లం రాదండి. నాకైతే ఇప్పటివరకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. సో ఇక్కడ నేను సింగిల్ ఫుట్ పెట్టుకుంటున్నాను. సింగిల్ ఫుట్ పెట్టుకున్న తర్వాత థ్రెడ్ లోపలికి పెట్టి అప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేస్తేనే మనకి ఎప్పటికీ ఒకే లెంత్, అంటే ఒకే విడ్త్లో ఇలా రౌండ్గా నాట్స్ అనేటివి వస్తాయండి. థ్రెడ్స్ తిప్పిన తర్వాత అంత ఫినిషింగ్ వస్తుంది. లేకపోతే మీరు ఉట్టిగా మిషన్ పైన పెట్టేసి నార్మల్గా పైనుంచి కింద వరకు ఒక స్టిచ్ చేస్తే ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ, ఒక దగ్గర వెడల్పు ఎక్కువ, ఒక దగ్గర తక్కువ అట్లా వస్తుంది. థ్రెడ్ తిరగడం కూడా అంత ఈజీగా తిరగదు. ఇలా చేసినట్లయితే మనకి థ్రెడ్ ఎంత లావు ఉందో అంత లావుతోటి నాట్స్ వస్తాయి, మంచి సన్నంగా నీట్గా వస్తాయి బొటిక్ ఫినిషింగ్లో. ఇక్కడ మనకి ఒక 5 minutes టైం వేస్ట్ అయినా కూడా అంత మందము మనకి నీట్గా అనేది ఉంటుంది బ్లౌజ్. ఓకేనండి, రెండు కూడా ఇలానే తిప్పుకోవాలి. సో ఇంకో సైడ్ కూడా అలానే థ్రెడ్ లోపలికి పెట్టేసి స్టిచ్ చేసుకోండి. నార్మల్ మిషన్ పైన ఇలా పెట్టి వేయడం అంటే మీరు చిన్న స్టిచ్ పెట్టుకోవాలండి. 2 కంటే తక్కువ పెట్టుకుంటేనే మనకి నీట్గా తెగిపోకుండా వస్తుంది. సో ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. నాకైతే జాక్ మిషన్ అంత పెద్ద ఏదో ఇదిలాగైతే ఏం అనిపించట్లేదండి. నాకు నార్మల్ మిషన్ పైన కూడా ఇంతే ఫినిషింగ్తో నేను కుట్టేదాన్ని. సో జాక్ కూడా నేను రీసెంట్గానే తీసుకున్నాను. మరి అంత చెప్పుకోదగ్గ మ్యాటర్స్ అయితే ఏం లేవండి, ఆల్మోస్ట్ సేమే ఉంటుంది జాక్, కాకపోతే ఒక సౌండ్ ఒకటి, నాయిస్ ఒకటి తక్కువ ఉంటుంది అంతే. ఇప్పుడు సింగిల్ ఫుట్ తీసేసి మళ్ళీ డబుల్ ఫుట్ ఎక్కించుకుంటున్నాను నేనైతే. ఇంకా ఎవరి అలవాట్లు వాళ్ళవండి. నాకు ఇలానే అలవాటు థ్రెడ్ వేయడము. కొంతమంది డబుల్ ఫుట్ అలానే ఉంచి కూడా వేస్తారండి, అది పైపింగ్ అయితే ఓకే. ఈ థ్రెడ్స్ తిప్పేటప్పుడు మాత్రం థ్రెడ్ మీద మనకి సూది పడింది అనుకోండి ఒక్కసారి, మళ్ళీ అక్కడ విప్పాల్సి వస్తుంది. దానికంటే ఇదే బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానివల్ల మీకు ఇంకా మంచి వీడియోస్ తీయడానికి హోప్ ఉంటుందండి నాకు కూడా. సో ఇలా ఇక్కడ నార్మల్గా నేను ఒక గ్రీన్ క్లాత్తో పెడదామని ట్రై చేసిన కానీ క్లాత్ తక్కువ ఉండి నాకు అంత నీట్గా అనిపించలేదండి ఫినిషింగ్. సో మళ్ళీ ఇంకో పెద్దది వేస్తున్నాం పైనుంచి. గ్రీన్ ఫ్యాబ్రిక్తో ట్రై చేసింది ఏమైందంటే చిన్నగా వచ్చింది ఫ్లవర్ అనేది, అంత ఫినిషింగ్గా అనిపించలేదు నాకు. సో మళ్ళీ ఇలా తీసుకున్నాను. సో
ఇది ఇలా నాట్స్ కూడా కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ అయితే రెడీ అయిందండి, ఓవరాల్ బ్లౌజ్. ఇప్పుడు నేను మీకు ఫిట్టింగ్ చూపిస్తాను ఇదే వీడియోలో. 19.5 రావాలండి. ఆల్మోస్ట్ మనకి 39 కదా, 39 కాబట్టి 19.5 రావాలి బ్యాక్ సైడ్. సో ఇలా 4.5 అండి. వీపు పార్ట్ వచ్చేసి 4.5. మనకి ఫ్రంట్ సైడ్ 9.7 రావాలి. బోత్ సైడ్స్ కలిపి మనకి 17 అంటే 19.5. సో అంటే 9.7 9.7 అటు 9.7 వచ్చింది, ఇటు కూడా 9.7 వచ్చింది. ఆర్మ్ హోల్ చూద్దామండి ఒకసారి. ఆర్మ్ హోల్ వచ్చేసి 9. సో చూడండి 9 వచ్చింది. సో చాలామందికి బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఎలా ఫిట్టింగ్ చెక్ చేయాలనేది కూడా తెలియదండి. ఇలా చేస్తే మనకు అసలు పర్ఫెక్ట్గా వచ్చినట్టు బ్లౌజ్. వాళ్ళ బాడీ పైనకి ఎలా ఉంటుంది అనే డౌట్ కూడా మనకు అక్కర్లేదు. ఫ్రంట్ నెక్ చూసారా ఎంత ఫినిషింగ్ వచ్చిందో. సో చూడండి ఇలా హుక్స్ బెల్ట్, ఐ బెల్ట్, థ్రెడ్స్, టజల్స్ అయితే ఇలా ఇచ్చాను. హ్యాండ్స్ అయితే సింపుల్ అండి. హ్యాండ్స్కి ఏదైనా మోడల్ పెడదామంటే మనకి ఇంకా క్లాత్ సరిపోదు. సో అందువల్ల నేను హ్యాండ్స్కి అయితే ప్యాటర్న్ ఏం పెట్టలేదు. సో ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉందండి. సో చాలా క్లాసీ లుక్ ఉంటుంది. ఇలా పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. సో ఎప్పుడైనా సరే మనం శారీని బట్టే బ్లౌజ్ ప్యాటర్న్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్యాటర్న్ పెడితే బ్లౌజ్ ఎలివేట్ అవుద్దా లేదా అనేది మనం ముందు ఒకసారి ఆలోచించుకున్న తర్వాతే ప్యాటర్న్ పెట్టాలండి. చూసారు కదా, ఎలా ఉందో కూడా మీరు నాకు చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ అండి.